హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యొక్క పూర్తి వివరాలను అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటారో వాళ్ళందరికీ పిఎంజేజేబీవై స్కీమ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అందరికీ తెలుసు. ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో పాలసీ హోల్డర్ మరణించినట్లయితేనే ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అందజేయడం జరుగుతుంది. పాలసీ కాల వ్యవధి పాటు ఆ పాలసీ హోల్డర్ జీవించి ఉన్నట్లయితే ఎటువంటి డబ్బులు కూడా ఆ పాలసీ హోల్డర్కి అయితే అందజేయరు. దానివల్ల టర్మ్ ఇన్సూరెన్స్ని చాలామంది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనుకుంటారో వాళ్ళందరూ చాలా తక్కువ ప్రీమియంతో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అందే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. చాలామందికి అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. 2015లో ఈ స్కీమ్ను అయితే సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఆల్రెడీ మనం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన మన ఛానల్లో వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా సేమ్ ఇన్సూరెన్స్ కవరేజే, కాకపోతే ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళకి మాత్రమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అందుకనే దాని ప్రీమియం 12 రూపాయలు మాత్రమే సంవత్సరానికి. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో నేచురల్ డెత్స్, ఏ విధంగా మరణించినా, ప్రమాదవశాత్తు మరణించిన, క్రిటికల్ ఇల్నెస్ జబ్బులు వచ్చి మరణించిన, ఏ విధంగా మరణించినా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అందాలి అనుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో ప్రీమియం చెల్లించడం అయితే చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. అయితే దాని యొక్క వివరాలను అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటిగా. ముందుగా ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాలు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే అర్హులే. మెచ్యూరిటీ ఏజ్ 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల కంటే దాటి ఉన్న వ్యక్తులకైతే ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అందదు. ఒకవేళ మీ ఏజ్ ఇప్పుడు 50 సంవత్సరాలు అనుకుంటే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులే. కానీ ఎన్ని సంవత్సరాలు అర్హులు? 5 సంవత్సరాలు మాత్రమే అర్హులు. ఒకవేళ మీ ఏజ్ ఒక 30 సంవత్సరాలు అనుకుంటే ఇంకొక 25 సంవత్సరాలు, 55 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవడానికి అయితే అర్హులు. 55 సంవత్సరాలు దాటితే ఈ స్కీమ్లో ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకునే అవకాశం అయితే లేదు. ప్రీమియం వచ్చేసి 330 రూపాయలు సంవత్సరానికి. 330 రూపాయలతో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఏ విధంగా మరణించినా సరే ఈ స్కీమ్ ద్వారా 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అందజేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో కూడా కేవలం 12 రూపాయలే, కానీ ఓన్లీ ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ డెత్స్కి మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ అందజేయడం జరుగుతుంది. ఈ స్కీమ్కి ఆ స్కీమ్కి మెయిన్ డిఫరెన్స్ అదే. నెక్స్ట్ వచ్చేసి వేర్ షుడ్ ఐ ఓపెన్ దిస్ పాలసీ. ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే నేషనలైజ్డ్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్స్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్కి వెళ్ళి ప్రతి నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఈ స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంది. మీ అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించినట్లయితే ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ యొక్క పూర్తి వివరాలను అయితే వెల్లడించడం జరుగుతుంది. అలాగే మీరు ఈ స్కీమ్ ద్వారా తీసుకుంటే ఆటో డెబిట్ ఆప్షన్ అక్కడే మీరు చూస్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మే 31న మీ అకౌంట్ నుంచి 330 రూపాయలు అనేది డెబిట్ అయ్యి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్కి అయితే ఆ 330 రూపాయలు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీరు మీ ప్రమేయం ఏమీ లేకుండా ఎవ్రీ ఇయర్ మే 31న అమౌంట్ అయితే డెబిట్ అవుతుంది. ఒకవేళ ఆటో డెబిట్ ఆప్షన్ తీసుకోకపోతే ఎవ్రీ ఇయర్ మే 31న మీరే 330 రూపాయలు మీ అకౌంట్ నుంచి అయితే పే చేయడం జరుగుతుంది. ఒకవేళ మర్చిపోయినట్లయితే అక్కడి నుంచి మీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పాలసీ అనేది ఆగిపోతుంది. అయితే ఫైనాన్స్ ఇయర్ తెలుసు కదా, జూన్ 1 నుంచి మే 31 వరకు మీరు 330 రూపాయలు అయితే సంవత్సరాన్ని చెల్లించినట్లయితే ఆ సంవత్సరం మొత్తం మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అందజేయడం జరుగుతుంది. ఆ సంవత్సరంలో మీరు ఎప్పుడైనా మరణించినట్లయితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ మీ ఫ్యామిలీకి అయితే అందజేస్తారు, ఏ విధంగా మరణించినా సరే. ఇంకా ఎటువంటి వివరాలు కావాలనే వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 1800-180-1111. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి వివరాలు కావాలనే తెలుసుకోవచ్చు ఈ స్కీమ్ యొక్క వివరాలని. హౌ ఐ గెట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఆ వ్యక్తి పాలసీ హోల్డర్ మరణించినట్లయితే ఏ విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి.
మీరు ఎక్కడైతే ఈ పాలసీని పొందారో ఇన్సూరెన్స్ కంపెనీలో తీసుకున్నారా, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ, లేకపోతే బ్యాంకులో తీసుకున్నారా, ఏ బ్యాంకులో తీసుకున్నారా, ఆ బ్యాంక్ని మీరు సంప్రదించండి. ఆ బ్యాంక్ని మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు ఒక ఫామ్ని అయితే ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేసి మీరు మరణించిన డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆ వ్యక్తి మరణించిన ఆ డెత్ సర్టిఫికేట్ని మీరు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే వితిన్ 30 డేస్లో మీకైతే ఆ ఫ్యామిలీకి అయితే అమౌంట్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అందజేయమని చెప్తుంది. 30 రోజులు ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసిన 30 రోజుల లోపనే ఆ 2 లక్షల రూపాయల అమౌంట్ని అయితే ఆ ఫ్యామిలీకి అయితే అందజేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? మీకు మీ ఆధార్ కార్డ్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. ఈ 4 వివరాలను మీరు తీసుకొని వెళ్తే చాలా ఈజీ వేలో ఈ అకౌంట్ని అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఆటో డెబిట్ ఆప్షన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మీకు మీ కాలపరిమితి 50 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ 330 రూపాయలు అనేది డెబిట్ అవుతూ వస్తుంది. ఏమైనా ప్రమాదం వస్తే ఏమైనా జరిగినా, ఈ జబ్బు వచ్చి చనిపోయినా, లేకపోతే నేచురల్ డెత్ జరిగినా మీ ఫ్యామిలీకి అయితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ 330 రూపాయలు కూడా ఎక్కువ అనుకునే వాళ్ళు, ఎవరైతే డ్రైవర్స్ కానీ రిస్క్ చేసే వాళ్ళు, యాక్సిడెంట్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయో వాళ్ళందరూ 12 రూపాయలు, కేవలం 12 రూపాయలతోనే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ తీసుకుంటే ప్రమాదవశాత్తు మరణించిన వాటికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారు. అలాగే పార్షియల్ డిజేబిలిటీ అయితే 1,00,000 రూపాయలు ఆ వ్యక్తికి అందజేయడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి ఆ స్కీమ్లో 70 సంవత్సరాల వరకు మీరు పాలసీని అయితే తీసుకోవచ్చు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు కాదు. 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు 55 సంవత్సరాల వరకే మెచ్యూరిటీ ఏజ్ కూడా తక్కువ సంవత్సరాలే. ఆ తర్వాత ఈ పాలసీని అయితే అందుబాటులో లేదు. అది ఒక్కటే ఈ స్కీమ్లో ఉన్నటువంటి డిస్అడ్వాంటేజెస్. ప్రీమియం అయితే చాలా తక్కువ, సంవత్సరానికి 330 రూపాయలు అంటే చాలా లెస్ అమౌంట్. ఇంతటితో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రెజెంటేషన్ అయితే కంప్లీట్ అయింది. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఈ వీడియో ఎవరెవరికైతే యూస్ఫుల్ అనుకుంటారో వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా ఇన్సూరెన్స్ పాలసీ గురించి అయితే వాళ్ళకి అవగాహన వస్తుంది. ఎవరెవరికి యూస్ఫుల్ అయితే వాళ్ళైతే పే చేసుకోవడం చాలా మంచిది. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.